కానీ నేను ఒక మాట కొంతమంది దగ్గర విన్నాను మాస్టర్. ఇప్పుడు ధ్యానం అనేది ఒక స్టేజ్, కానీ ధ్యానం వెనకాల శక్తి ఒక స్టేజ్. ఆ శక్తిలో నుంచి మనము కొన్ని తెలుసుకోవడానికే వెళ్తున్నాము. దీంట్లో ప్రయోగంగానే చాలా మంది భగవంతులతోటి కొన్ని శక్తులు తీసుకోవడం జరిగింది. వీళ్ళు భగవంతుల దగ్గర మంత్ర గురువు చాలా సో మెనీ డైమెన్షన్స్ జరుగుతున్నాయి. భగవంతుడు మనకు శక్తినివ్వాలి, భగవంతుడు మనకు ప్రత్యేక ఇవ్వాలి, ఒక మంత్రము ఫలించాలి, సిద్ధించాలన్నా సరే అక్కడ దాకా వెళ్ళాల్సిందే. వెళ్ళాలంటే కానీ మీరు ఓన్లీ దీని వెనకాల వెళ్తారు, దాన్ని ఏంటని పట్టుకొని ఆ సిద్ధించి అది చేసేలాగా ఎందుకు చేయట్లేదు మీరు? మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది ఆ శక్తి మనం సంపాదించుకొని 10 మంది ఉపయోగకరంగా చేయొచ్చు కదా అని అంటారు. కరెక్టే. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మేము జనరల్ పాయింట్ అది తప్పులేదు. చాలా మంది అలా చేసిన వాళ్ళు ఉన్నారు, గురువులు అలా చేసి స్ప్రెడ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అఘోరలు అయ్యారంటే, అఘోరలు సాధువులు వీళ్ళందరూ అయ్యారంటే వే ఒకటే, విధానాలు వేరు. ఎస్, మీరు ఎంచుకున్న వే, వాళ్ళు ఎంచుకున్న వే, అది ఫలించాలి, సిద్ధించాలంటే వే ఒకటే, ఒకటే, కానీ విధానం వేరు. ఎందుకు మరి మీ విధానం ఇలా? అది ఏదో నేను తెలియగలవాడిని, నాకు ఇలా చేస్తున్నాను అని చెబితే పెద్ద అహంకారం వస్తుంది. మేము ఏది కూడా ఫస్ట్ నుంచి కూడా ఈ ఆత్మస్థితిలోకి అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా లోపలికి వచ్చాం. మీకు ఉదాహరణకు మేమే ధ్యానానికి వెళ్ళాక ఏంటంటే ప్రపంచ విషయాలుగా మనం ఒక సీన్ వేసుకుంటాం. ఇప్పుడు నీ దగ్గర నువ్వు రావాలి, నేను ఇంట్లో మాట్లాడాలి, ఇన్ని గంటలకి ఏదో మీకు టిఫిన్ పెట్టాలి, ఇట్లా అనుకుంటాను నేను. ఇట్లా అనుకున్న ఒక సీన్ మనం అనుకుంటాం. సడన్గా మనం అనుకున్న సీన్కి ఇది కరెంట్ లేదు, లిఫ్ట్ ఆగిపోయింది, ఇప్పుడు హోమ్ థియేటర్లో కరెంట్ లేదు, మాట్లాడడం లేదు అని సీన్ జరుగుతుంది. 2 సీన్లు ఒకటి, నువ్వు అనుకున్న సీన్ ఒకటి, జరుగుతున్న సీన్ ఒకటి వేరే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు అనుకున్న సీన్కే నువ్వు ఫేవర్ యాక్ట్ చేస్తావు. ఓకే, దాంట్లో సిక్ అయిపోయి ఇరుక్కున్నావు. ఏది నువ్వు అనుకున్న సీన్కి నువ్వు వచ్చాను మాడతాయా, టిఫిన్ తింటారా, టీ తాగుతారా, నేను అడుగుతానని నేను సీన్ చేయనుకున్నా కదా, వచ్చి అడుగుతా. సడన్ ఇదేం జరగల, ఇంకో సీన్ జరిగింది, ఆ సీన్ లో నువ్వు యాక్టింగ్ లో చేయలేకపోతున్నావు. ఓకే, షిఫ్ట్ అవ్వకపోతున్నావు మనిషి. అర్థమైందే, నువ్వు అనుకున్న సీన్ కొన్న గీసుకే పర్ఫార్మెన్స్ డైలాగ్ మాట అనుకుంటున్నావు, వచ్చావు జరుగుతుంది. ఆ సీన్ నువ్వు యాక్టింగ్ డైలాగ్ మారలేకపోతున్నావు. అదే దుఃఖం బాధ వేస్తుంది, భయం బాధలో. అందుకని మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు మేము ఈ ధ్యానంలో వేసుకుందాం అంటే మన సీన్ ఆపేస్తున్నాం. జనరల్ గా అనుకో, కానీ ఈ సీన్ నేను ఎలా యాక్ట్ చేయాలంటే నేను ఉపయోగం చదవబాక, ఏదొస్తే ఆ స్పాట్ మన పవన్ కళ్యాణ్ అత్తారెడ్డి దారేదిలో నువ్వేం చేస్తుంటావు, అది కూడా ఫైర్ ఇంజిన్, నా ఫైర్ ఇంజిన్ ఆఫీసులో పనిచేస్తాడు, చూస్తాడు ఇంకేదో అంటాడు. ఇక్కడ కార్ డ్రైవర్ సిల్లు ఉంటుంది, అక్కడ ఏం చేస్తుంటా నేను కార్ చదువుకుంటా. అది ముందు సిఫోర్లో సీన్ వేసుకోవాలి, ఆయన చిచ్చిన వెళ్ళినప్పుడు మాట్లాడాడు. ఈ పాయింట్ అర్థమైందా? ఈశ్వర మేము తిరుమల గారు కూడా ఆత్మస్థితి లేకపోతే ఈ సీన్ రాయలేడు ఆయన. అంటే ఆ ఫ్యామిలీలో నేను చేరాలంటే నేను సపరేట్ సీన్లు వేసుకొని రాలా. ఏం చేస్తుంటారు, అదే చేస్తుంటా అంతే. అది అట్లాగానే ఇప్పుడు మన సీన్లేని కానీ నేను ఇట్ అవ్వాలి, నేను సిద్ధులు రావాలి, ఈ సీన్ వేసుకున్నట్టు మనం. ఈ పాయింట్ అర్థమైందా? అది సీన్ వేసుకుని తప్ప అంటలా, మాలో పేరాపణ కలిగింది చెబుతాను. మా ఫీలింగ్ ఏంటంటే మన జీవితంలో జీవతత్వంలో మనం అన్ని డైరెక్షన్ ఉండదు. భార్యకి రూల్స్, పిల్లలు ఎట్లా ఉండాలి చదవాలని, లేదా మనం చేసి జాబ్ ఎట్లా రావాలి ఒక డైరెక్షన్ ఉంది. దీని అంతటికి ఒక డైరెక్షన్ ఉన్నాడు. ఎవరైనా ఆయనే. ఏ పని పెట్టుకో, భగవంతుడు అనొచ్చు, శక్తి అనొచ్చు, కృష్ణుడు అనొచ్చు, రాముడు అనొచ్చు, జీసస్ అనొచ్చు, ఇది వాళ్ళు ఏవో అంటారు, అల్లా వాళ్ళు హల్లా అంటారు, ఇక్కడ మనం యేసువుడు అంటాం. యేసువుడు అంటే ఆ శక్తి ఒకటి ఉంది అసలు. అంటే నీకు ఆ ప్రోగ్రామ్ డిజైన్ పై రమణమహర్షి అంటారు కదా, నీ 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 పార్థాపసార అంటే నీకు ఏమేమి పడిందో జరుగుతూ ఉంది. జరగాల్సింది నువ్వు ఎంత ఆపలనో ఆగదు, జరగకూడదాన్ని నువ్వు ఎంత ప్రయత్నించినా అది జరగదు అనేది ఆయన ఇచ్చిన ఒక మెయిన్ కొటేషన్. అందుకని కళ్ళు కూర్చోకూడదు, ప్రయత్నం పురుషులకు. ఎస్, ఏ సీన్ జరిగినా యాక్సెప్ట్ చేయి. ఓకే, ఇప్పుడు మేము అనుకున్న సీన్ జరిగినా ఆ సిచ్యువేషన్ లో పర్ఫార్మెన్స్ ఏమడుగుతుంది చూడు,
దానికి ఫేవర్ గా ఉంది ఏంటంటే చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటి, నువ్వు అనుకున్న సీన్ జరిగితే అసలు యాక్ట్ చేస్తున్నావు, అనుకున్న సీన్ అయితే అందులో దుఃఖపడిపోతున్నాడు. చెన్నైలో మా ఫస్ట్ మాకు 20 years చెప్పింది అంటే అన్ని దుఃఖాలకి మన ఎక్స్పెక్టేషనే, ఎక్స్పెక్టేషన్ మానేసి చెయ్యి. ఎక్స్పెక్టేషన్ దుఃఖం అవుతుంది, జరిగిన దాన్ని యాక్సెప్టేషన్ జరుగుతుండో ఈ సిగ్గుమేషన్ దాన్ని జరిగిన యాక్సెప్టేషన్ తీసుకుంటూ అవుతా ఉంటే జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అనేది మనకు తెలిసిన ఒక సత్యం. అందుకని సీన్లు మేము వేస్తున్నాము ఊరక నామకారణానికి. కానీ మీ దాంట్లో మరి మీకు కనిపించని భగవంతుడు ఒకరు ఉన్నారని చెప్తారు కదా, మరి కనిపించే పంచభూతాల గురించి ఏం మాట్లాడతారు మీరు? పంచభూతాలకు మించిన ఒక శక్తి ఉంది. శక్తి శూన్యంగా ఉన్న శక్తి, శూన్యం బోరు కొట్టి పంచభూతాలు అయింది, పంచభూతాలు క్రియేట్ చేసుకుంది. ఆ శూన్యము బోరు కొట్టి పొద్దు శూన్యం ఒక శక్తి వచ్చి, శక్తి బాగా శక్తి వచ్చిన తర్వాత ఆ శక్తి లోపల ఇప్పుడు మాకు చెట్టు పెరిగిన తర్వాత పళ్ళు ఎలా వస్తాయి, పళ్ళాలు ఎలా వస్తున్నాయి, అలాగే ఒక శక్తి బాగా పెద్ద శక్తి అయింది. ఆ శక్తి పంచభూతాలుగా 5గా విడబడింది. గాలి, నీరు, నిప్పుగా మొక్కలు అయ్యి మనిషి ఆయన కొన్నాళ్ళు బాగా ఆటలు ఎదిగినాయి. ఆటలో నుంచి కొన్ని చెట్లు జీవరాశులు అవి ఎదిగినాయి. ఆటలో నుంచి కొన్ని జంతువులు ఎదిగినాయి. ఆటలో నుంచి క్లైమాక్స్ స్థితికి వచ్చింది మనిషి. ఓకే, క్లైమాక్స్ ఈక్వల్ టు గాడ్. కానీ మనిషికి ఏంటంటే ఆ శక్తి నుంచి వస్తూ ఉండగా దీనికి మినిమం ఒక 100 years దీనికి శక్తి ఉండగలిగి జీవితం కలిగించాడు.